వలసదారుల విషయాల్లో నిబంధనలు కఠినతరం చేయడం, అలాగే అక్రమ వలసదారులకు కళ్ళెం వేయడం వంటి రెండు అంశాల్లో బ్రిటన్ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్కు వెళ్లే ప్రపంచ పౌరులందరి మీద ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. అయితే బ్రిటన్కు వెళ్లే భారతీయుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీని ప్రభావం భారతీయుల మీద ఎక్కువగా ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ హోంమంత్రి షబానా మహమూద్ చేసిన ఈ ప్రకటన 50 ఏళ్లలో బ్రిటన్ తీసుకున్న అతిపెద్ద ఇమిగ్రేషన్ సంస్కరణలుగా భావిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే బ్రిటన్లో ఉండడం అనేది ఇకపై హక్కు కాదు, అక్కడ వసతి పొందడానికి అర్హత సంపాదించడమే అన్నమాట. అందుకోసమే ఇప్పుడు ఆర్జించిన సెటిల్మెంట్ అనే వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ఈ పద్ధతి ద్వారా వలసదారులు అధికారికంగా బ్రిటిష్ పౌరులు కాకముందు వర్తించే వసతులేవి ఇకపై వర్తించవు. ప్రభుత్వ బెనిఫిట్లు, సోషల్ హౌసింగ్లకు అర్హులు కాదని షబానా క్లారిటీగా చెప్పారు. ఈమె పాకిస్తాన్ మూలాలకు చెందిన బ్రిటన్ పౌరురాలు కావడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. గత కన్జర్వేటివ్ ప్రభుత్వ కాలంలో వచ్చిన అధిక వలసల వల్ల 2030 నాటికి 16 లక్షల మంది వలసదారులు సెటిల్మెంట్లకు అర్హులవుతారు. ఇందులో భారతీయులే ప్రధానంగా ఉన్నారు. 2023లో యూకేలోకి వచ్చిన 2.5 లక్షల మంది వలసదారుల్లో భారతీయులే అత్యధికులు. వారిలో ప్రధానంగా ఉద్యోగాల కోసం, విద్య కోసం వచ్చారని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ONS రిపోర్టులో తెలిపింది. యూకేలో భారతీయులు అతిపెద్ద ఎథ్నిక్స్ మైనారిటీ గ్రూప్గా ఉన్నారు. వీరి జనాభా 20 లక్షల కన్నా ఎక్కువే. యూకే ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం 2021 నుంచి యూకేలోకి వచ్చిన 20 లక్షల మంది వలసదారులు ఇకపై పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం 10 సంవత్సరాలు వేచి ఉండాలి. ఈ క్రమంలో ఈ ఏడాది పర్మనెంట్ సెటిల్మెంట్ కట్ ఆఫ్ టైంని రెట్టింపు చేస్తామని ప్రకటించడం గమనించాలి. బ్రిటన్ దేశాభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఈ కాలాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ కొత్త నియమం 2021 నుంచి వచ్చిన 2 మిలియన్ల మందికి వర్తిస్తుంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే కీర్ స్టార్మర్ హయాంలో యూకేలో ఉన్నవారికి తాజా సెటిల్డ్ స్టేటస్ నియమం వర్తించదనే మరో క్లారిటీ వచ్చింది. 2022 నుంచి 2024 మధ్య హెల్త్ అండ్ సోషల్ కేర్ వీసాలపై వచ్చిన 6,16,000 మంది, అలాగే వారి డిపెండెంట్లు 15 ఏళ్ల బేస్ లైన్కు గురవుతారని తెలుస్తుంది. అలాగే చట్టాన్ని దుర్వినియోగం చేసిన వారికి, వ్యవస్థను దుర్వినియోగం చేసిన వలసదారులకు శిక్షలు కూడా భారీగా ఉండబోతున్నాయి. ప్రభుత్వ బెనిఫిట్లపై ఆధారపడిన వారు సెటిల్మెంట్లకు 20 ఏళ్లు వేచి ఉండాలి. ఇది ప్రస్తుత 5 ఏళ్ల కాలం కంటే 4 రెట్లు ఎక్కువ. యూరోప్లోనే ఇది అతి ఎక్కువ కాలంగా నమోదైంది. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా ఉన్నవారు, వీసా ఓవర్స్టే చేసిన వారు 30 ఏళ్ల దాకా వేచి ఉండాలి. ఈ నియమంతో యూకేలో దీర్ఘకాలిక నివాసానికి భద్రతకు అవకాశం లేకుండా చేస్తుంది. దేశాభివృద్ధి, ఎమర్జెన్సీ సర్వీసులు వంటి నేషనల్ హెల్త్ సర్వీసులో పనిచేసే మెడిక్స్, నర్సులు, డాక్టర్లు 5 సంవత్సరాల తర్వాత సెటిల్మెంట్లకు అర్హులవుతారు. ఈ సెక్షన్లో లక్షలాది మంది భారతీయులు నర్సులుగా, హెల్త్ విజిటర్లు, డాక్టర్లుగా పనిచేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల కోసం, అలాగే అంతర్జాతీయ టాలెంట్లో ఉత్తములకు, హై ఎర్నర్లు, ఆంట్రప్రెన్యూర్లకు 3 సంవత్సరాల తర్వాత సెటిల్ అయ్యే అవకాశం కల్పించారు. ఈ సంస్కరణలు ఇటీవలి సంవత్సరాల్లో అసాధారణ సంఖ్యలో వచ్చిన అక్రమ వలసలకు ప్రతిస్పందనగా యూకే ప్రభుత్వం సమర్థించుకుంటుంది. ఈ దేశంలో శాశ్వతంగా స్థిరపడడం అనేది హక్కు కాదని, అది ప్రివిలేజ్ అని, ఆ ప్రివిలేజ్ను శక్తి సామర్థ్యాలతో ఆర్జించుకోవాలని సర్కార్ డంకా బజాయిస్తుంది. మొత్తానికి బ్రిటన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.